హైదరాబాద్ మహానగరం దుర్గాదేవి నవరాత్రుల కోసం సిద్దమవుతోంది. అయితే విగ్రహాల తయారీకి పేరుగాంచిన ధూల్పేటలో అమ్మవారి విగ్రహాల తయారీ జోరందుకుంది. ఇప్పటికే అమ్మవారి విగ్రహాలు కొనుగోలు చేయడానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గౌరీ సుతునికి ఘనమైన వీడుకోలు చెబుతూ గంగవడికి చేర్చిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఆ అమ్మలుగా ఉన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల కోసం సిద్ధమవుతోంది. ఇందుకోసం ధూల్పేటలో వడివడిగా అయితే విగ్రహాలు తయారవుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారి విగ్రహాలు ఎంత సుందర మనోహరమైన రూపంలో అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే నవరాత్రులు వస్తున్నాయన్న 2 నెలల ముందు నుంచే కూడా ఈ విగ్రహాల తయారీ అనేది జోరందుకుంటుంది. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా విగ్రహాలను తయారు చేస్తామని ఇక్కడ విగ్రహాల తయారీదారులు అయితే చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము విజువల్స్ లో రకరకాల రూపాలలో వివిధ ఆకారాలలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు. 1 ఫీట్ నుండి 20 ఫీట్ల వరకు కూడా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఎన్ని ఫీట్ల వరకు అయితే తయారు చేయమంటారో అదే విధంగా తయారు చేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనతో పాటు తయారీదారులు ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా జరుగుతుంది విగ్రహాల తయారీ? ఎన్ని రోజుల నుండి ప్రారంభిస్తారు? ఎలాంటి విగ్రహాలు? 6 నెలల ముందు నుంచి చేస్తాం. ఓకే, ఇప్పుడు తయారైంది, ఇప్పుడు బుకింగ్ అవుతుంది. ఓకే, అంటే ఎలా తయారు చేస్తారమ్మా? వీటి తయారీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది పలాస్తర్ నుంచి చేస్తాం. వస్తారు కదా కొనడానికి, వారి రెస్పాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది. మా దగ్గర కొన్ని చేస్తాం, మంచిగా చేస్తాం, జల్దీ అయిపోతుంది. ఓకే, మీ దగ్గర ఎన్ని ఫీట్ల నుండి ఎన్ని ఫీట్ల వరకు తయారు చేస్తారు? 6, 8. చూడొచ్చు ఈ విగ్రహాలు. అంటే ధూల్పేట అంటే విగ్రహాల తయారీకి ఫేమస్. ఈ విగ్రహాలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. మనతో పాటు విగ్రహాలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారు దుర్గాదేవి నవరాత్రులు? మేము యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం నుంచి వచ్చినాం. మేము ప్రతి ఇయర్ ఇక్కడనే తీసుకెళ్తాం. మాకు ఇక్కడే విగ్రహాలు చాలా బాగా అనుకూలంగా, ధరలనైనా ఎండ్లనైనా అన్ని అనుకూలంగా ఇక్కడనే ఉంటాయి. సో మేము ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తాం. ఓకే, ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలను పెడుతూ ఉంటారు? ఈసారి ధరలు ఎలా ఉన్నాయి? మేము లాస్ట్ ఇయర్ 8 ఫీట్స్ దాకా పెట్టినాం, ఈసారి 10 ఫీట్స్ పెడదామన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. ఓకే, ధరలు ఎలా ఉన్నాయి? ధరలు మంచిగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఎలా చేస్తారు నవరాత్రి ఉత్సవాలు? అందరూ కలిసి జరుపుకునే పండుగ కదా, విగ్రహం కొనుక్కోవడానికి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి విగ్రహాలు? ఏమనిపిస్తుంది? విగ్రహాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ చాలా మంచిగానే ఉన్నాయి, కలర్లు బాగున్నాయి. మేము ఈసారి 10 ఫీట్లు 11 ఫీట్లు తీసుకున్నాం అనుకుంటున్నాం. చూడొచ్చు, సుందర మనోహరంగా ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. వివిధ రూపాలలో శాంతమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారు, ఉగ్రనారిగా ఉన్నటువంటి అమ్మవారు, ఇలా వివిధ రూపాలలో అయితే అమ్మవారి విగ్రహాలు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మరో 10 రోజుల్లోనే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ముందుగానే విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు భక్తులంతా కూడా. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులతో, విగ్రహాలతో, విగ్రహాల తయారీదారులతో ధూల్పేట ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది. మొత్తంగా ఇక ధూల్పేటలో అమ్మవారి విగ్రహాల తయారీ జోరందుకుంది అని చెప్పొచ్చు. వస్తున్నటువంటి భక్తులు అయితే అమ్మవారి విగ్రహాలను, అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి మైమర్చిపోతూ ఉన్నారు. సుందర మనోహరమైన ఈ విగ్రహాలను తీసుకువెళ్ళి వారి వారి మండపాలలో నిలుపుకొని నవరాత్రులు కూడా అమ్మవారిని పూజించడానికి సిద్ధమవుతున్నారు. వీడియో జర్నలిస్టు రజిత, HM TV, హైదరాబాద్.